నా పేరు సాయి కృష్ణ. ఏం చేస్తుంటారు? నాది సివిల్ మెటీరియల్ కాంట్రాక్ట్ సర్వీస్. ఎట్లా ఉందన్న గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చారు. ఏమనుకుంటారు జనాలు? మీ స్పందన ఏందంటే? తెలంగాణ తల్లి విగ్రహం అంటే గతంలో కేసీఆర్ పెట్టిన విగ్రహం అది. ఒక 2007లో ఉద్యమం టైంలో చిత్రీకరించారు దాన్ని. తెలంగాణ తల్లిని ఎట్లా చేసిరంటే ఒక ఆంధ్ర నుంచి వాళ్ళు పాలన వచ్చి మన తెలంగాణ ఎట్లుండాలి, మన అమ్మ రూపంలో మన తెలంగాణ కనబడేటట్టు రూపుదిద్దులు ఇచ్చారు. ఒక తల్లిలాగా, ఒక దేవతలాగా, బంగారం కానీ కిరీటం కానీ అభయాస్తం పెట్టేసి, అభయాస్తం లేకుండా చేసి, అభయాస్తం అంటే కాంగ్రెస్కి అయిపోయింది అది. ఒక చేతిలో ఏముంది, తెలంగాణ బతుకమ్మ. తెలంగాణ అంటేనే బతుకమ్మ. అదే బతుకమ్మ చేతిలోకి వెళ్ళి తీసేసి ఇప్పుడు అది పెట్టేసినాక మాకైతే అసలు ఆమె తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలియట్లేదు. సోనియా గాంధీతో ఒక లెఫ్ట్ ఏమో సోనియా గాంధీ, ఒక లెఫ్ట్ ఏమో రేవంత్ రెడ్డి గారు మిస్సెస్. ఆమె ఇంటికి వస్తే నీ పడుగుతుందా అంటే చేపెట్టేసిండు. అదే విధంగా ఉంది వాళ్ళ మిస్సెస్ సోనియా గాంధీ, రెండు కలిసిన ఉన్నాయి అవి. తెలంగాణ తల్లి అసలే లేదంట. వాళ్ళిద్దరే అండి. తెలంగాణ తల్లి అంటే ఆయన కాంగ్రెస్ అంటేనే ఆయన సోనియమ్మ అంటాడు. అదే సోనియమ్మని తిట్టిన సోనియమ్మని విగ్రహంతో పెట్టేసి ఆ మాటలకు సీఎం పదవి తెచ్చుకున్నాం. అంటే పదవుల కోసమే అంతే, పార్టీ మెప్పు కోసము. మా పార్టీ కాదురా బాబు, నువ్వు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అంటుంటే లేదు నేను అభయవసం పెట్టి నేను మీ పార్టీలో అని చెప్పేసి కొంతమందికి వాళ్ళ మినిస్టర్లకు ఇది చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ దీవిస్తుందని చెప్పి స్వయాన అసెంబ్లీలో చెప్పిండుగా ముఖ్యమంత్రి. అంటే ఎవరిని ఆయన దీవిస్తుంది సోనియమ్మ దీవె 100% ఆయనకున్నాయి. రేవంత్ రెడ్డికి ఉన్నాయంట 100% ఉన్నందుకే సీఎం అయ్యిండు. అయితే పాపం మా దళిత నాయకుడు పట్టి విక్రమార్క ఎక్కడ వెళ్ళిండు? లేదు కదా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు, దళితుని చేస్తున్నారు. నేననే చేయొచ్చు కదా, నాకొద్దు. దళితుడు నాయకుడు కావాలని చెప్పేసి ఉద్యమం తెలంగాణ కోసం ఆయన మొత్తం ఊరూరు తిరిగిండు. ఆయన కాదని చెప్పి ఒక రెడ్డిలో వచ్చేసింది అంతే. రెడ్డి పార్టీ, కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ. దళితులకి ఎక్కడ ఉంటుంది? వీళ్ళు కొనసాగుతున్నారు. 10 కాదు 12 అన్నారు. 12 కాదు కదా, రూపాయి లేదు, శూన్యం. అదే బడ్జెట్ తీసుకొచ్చి వేరే దగ్గర ఈ విగ్రహాలు ఇవి వేసుకుంటూ కూర్చున్నాడు అంతే. వేరే అభివృద్ధి అనేది ఏం లేదు. తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ అంటుంది, ప్రతిపక్షాలు కూడా కావాలని మాట్లాడుతున్నాను. ఇప్పుడు జనాలు మీరు కూడా మరి కాదని చెప్తా ఉన్నారు. మరి ఇట్లయితే ఎట్లా? మరి ఇప్పుడు తెలంగాణ తల్లి ప్రతి విలేజ్లో 33 జిల్లాల్లో తెలంగాణ తల్లి చూడండి, సెక్రటరీ తల్లిని చూడండి. ఒక తల్లిలాగా ఉందా, సోనియమ్మ లాగా ఉందా? అది ఒకటే ప్రశ్న. నాకే ప్రశ్న ఇస్తారు అంటే మీరు వెళ్ళి చూడండి, లేదా మేము వస్తాం, పబ్లిక్ అందరం వస్తాము. ఒక లెఫ్ట్ ఏమో శివపార్వతులు అంటారు కదా, ఒక భాగం సగభాగం అని. ఇటేమో సోనియా గాంధీ కనబడుతుంది, ఇవేమో రేవంత్ రెడ్డి మిస్సెస్ కనబడుతుంది. ఈ రెండు తప్పితే నాకేం కనబడట్లేదు అక్కడ. ఎందుకు మరి తెలంగాణ తల్లి ఇంత అవమానించే విధంగా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు? ఇప్పుడు తెలంగాణ తల్లి బ్లెస్సింగ్స్ అయిపోయినాయి, నాకు దేవుడు తీసేసి అయిపోయినాయి. నాకు సమయం లేదు. ఎందుకంటే ఓటుకు నోటీస్ అయినప్పుడు దేవుడు ఏం సపోర్ట్ చేయలేదు. సోనియా గాంధీ సపోర్ట్ చేసింది, ఆమె తల్లి అయింది. సెక్రటరీ తల్లి ఏమైంది? పెట్టిందేమో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్ ముందు పెట్టిండు. అది అవమానించినట్టు మాకు ఒక దళితులుగా. 125 ఫీట్ల విగ్రహానికి ఏమో మొన్న వర్ధంతి రోజు ఒక్కరు నివారణ నడపలేదు. ఇప్పుడేమో తెలంగాణ విగ్రహం అక్కడ పెట్టి ఆయన పేరు కన్నా ముందు పెట్టేసి అవమానించినట్టు అయిపోయింది అది. అంటే వాళ్ళ భార్య సోనియా గాంధీ కనబడుతుంది మాకైతే ఇప్పటివరకు. తెలంగాణ తల్లి అనేది లేదు. తల్లి అంటే ఎట్లా కోల్చుకుంటాం? ఏం లేనివాడో తల్లికి ఎన్నో నగలు ఇవ్వాలనుకుంటాడు, ఉన్న నగలు తీసేటేసిండు. ఉన్న నగలతో అక్కడ ఢిల్లీకి పంపించేసి ఈయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అన్నీ తీసేసి అభయాస్త్రం పెట్టి మీరే అమ్మ మాకు సీఎం చేసిందని చూపెడుతున్నా అంతే. అసలు ఎలా ఉండాలనుకుంటారు ప్రజల నుంచి? అంటే ఈ తెలంగాణ తల్లి అంటే ఎట్లా ఉండాలి? గత విగ్రహం లెక్క ఉండాలా, ఈ విగ్రహం లెక్క ఉండాలా? ఏమనుకుంటారు? జెన్యున్ రిపోర్ట్ చెప్పండి. ఇప్పుడు జెన్యున్ రిపోర్ట్ అంటే చిన్న పిల్లడు కూడా తెలంగాణ తల్లి అంటే ఇది ఊహించుకున్నాడు. ఇప్పుడు ఏమైనా సడన్గా తీసుకొచ్చి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మా తల్లి అంటే ఎవరు ఉంచుకుంటారు? ఎవరి తల్లిలోకి ఇప్పుడు మా అమ్మనే ఉంది, మాకు లేదు. మేము ఏదో జీతం చేసుకొని మా అమ్మ కళల్లో ఆనందం చూడాలంటే ఏదో నగలు ఇస్తాం. ఇప్పుడు ఉన్న నగలు తీసుకోవద్దు, ఏం ఆనందం చూస్తాం? అసలు తల్లిలా కనబడుతుందా? లేదు. పల్లెటూరు తల్లి లెక్క ఉంది, కన్న తల్లిలాగా ఉంది. తెలంగాణ తల్లి అంటే విగ్రహాలు కిరీటాలు కాదు, ఆభరణాలు కాదు, తెలంగాణ బిడ్డలు కూడా ఎక్కువ వేసుకుంటారు అని చెప్పి కూడా మొన్నటి వరకు అయితే బాగానే ఉండే. ఇక్కడ వచ్చిన తర్వాత అట్లా అవుతారు అని చెప్పి సింబాలిక్గా చూపెట్టేసినాడు. బంగారు తెలంగాణని ఇట్లా అవ్వాలని చెప్పేసి, ప్రతి ఆడపిల్ల ఇట్లా కావాలని చెప్పేసి బతుకమ్మకు చీరలు ఇవ్వలేదు, మీకు అవసరం లేదు, బతుకమ్మ చీరలు వాళ్ళు ఇచ్చారు, మేము ఎందుకు ఇవ్వాలా, మా ప్రభుత్వం వస్తే ఇట్లనే జరుగుతుంది అని చెప్పేసి బీద తెలంగాణ అట్లే కనబడుతుంది. ఆల్రెడీ అయింది, 1 ఇయర్లో అయిపోయింది. ఇంకా 4 ఇయర్స్లో ఇంకెంత మైనస్ అవుతుందో తెలియదు.
ఒక ఉక్రెయిన్ ఎట్లా అవుతుందో అక్కడ ఉక్రెయిన్ తరహాలో అంటే ఉక్రెయిన్ తరహాలో పేదరికం ఘోరంగా వస్తుంది. పేదరికం శ్రీలంక తరహాలో వస్తుంది. అంటే ఏం లేకుండానే అట్లా అవుతుందంటే వీడు ఉన్నదాన్ని చేసేస్తున్నాడు. తెలంగాణ టాప్ మోస్ట్ తీసుకెళ్ళారు మొన్నటి వరకు. ఒక డ్రాఫ్ట్ ఒక లెవెల్గా ఉండేది, డ్రాఫ్ట్ అనేది తగ్గిపోయింది. అప్పులు చేసిరని చెప్తా ఉన్నారు కదా brother, ఇదే ప్రభుత్వం. అప్పులు అనేది ప్రతి గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అప్పులు లేని ఏ ప్రభుత్వం ఉందండి? అభివృద్ధి చెందినప్పుడు అప్పులు జరగాల్సిందే. ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడే నాకు మా ఫాదర్ చెప్పేసి ఉండే ఒక్కొక్క ఇంటికి 80 కోట్ల జనాభా ఉన్నప్పుడే ఒక ఇంటికి 5,000 ఉంటుండే. నేను 5,000 ఎడికలు కడతా అంటే నువ్వు పెద్ద అయినాక ఇంకా పెరుగుతుంది అంటుండే. అది మనం కట్టే అవసరం లేదు. మన భూములు ఉన్నాయి, మన ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ సోర్స్ ఉంది, ఫారెన్ ఎక్స్పోర్ట్ ఉంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది, అవన్నీ చేసి తరహాలో చేస్తాడు. ఇప్పుడు మోడీ గారు చేయట్లేదండి. మన ఇండియాకి ఎంతో చేసేవాళ్ళు చేస్తున్నాడు. వీడు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్న రాష్ట్రాన్ని అమ్ముడు పెట్టి ఏం లేని తెలంగాణ అంటే మా దగ్గర ఏం లేదని చెప్పి సింబాల్ చూపెడుతున్నాడు అంతే. అమ్మవారితోనే స్టార్ట్ చేసిండు, అంటే దేవ తల్లితోనే స్టార్ట్ చేసిండు, తెలంగాణ తల్లితోనే. ఫస్ట్ అనుకుండు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏదో ఉందా అనుకున్నా, ఏదో ఉందని లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, కానీ ఏం ఒట్టి కుండలు ఉన్నాయి అనుకున్నా. అంటే గవర్నమెంట్ చేయడానికి వచ్చింది, లంక బిందెలు చూడడానికి వచ్చిండా లేదా ప్రభుత్వం నడపడానికి వచ్చిండా? విశ్లేషణ అయింది. ఇన్ని హామీలు ఇస్తున్నప్పుడు ఏం చేయాలని చెప్పేసి లేదు. వట్టి విక్రమార్కుడు అన్నారు ఒక మాట, అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు సంకల్పం ఉంటే ఏదైనా చేస్తామని. ఆ సంకల్పం ఏమైంది? ఇప్పుడు ఆయన అన్నాడు ఈ పథకాలు ఎట్లయితే అని మన TV9లో అనుకుంటా అడిగింది మురళి గారు, ఆర్కే గారు అడిగితే, మళ్ళీ ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇన్ని హామీలు ఇస్తున్నారు, మీరే బడ్జెట్ లేదన్నారు, అప్పులో ఉందన్నారు, మళ్ళీ మీరు ఎందుకు ఇస్తున్నారంటే ఆ సంకల్పం అనేది మాకు ఉంది కాబట్టి మేము ముందుకు తీసుకెళ్తున్నాము అన్నారు. విక్రమార్కర్ ఒక మాట అంటారు, ఈయననేమో ఏం లేదంటారు. ఇంకేడికెళ్ళి వస్తుందండి? ఇంకోటి తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి బతుకమ్మను కూడా తీసేసిన పరిస్థితి, దాన్ని ఎట్లా చూస్తాం brother? ఇప్పుడు బతుకమ్మ అంటేనే మన తెలంగాణ ఆడబిడ్డలకు చాలా ఉత్సాహమైన పండుగ. మన రాష్ట్రానికి వచ్చేసరికి మన రాష్ట్రం బతుకమ్మని అమెరికా, ఒక ఆస్ట్రేలియా, ప్రతి ఫారెన్ కంట్రీస్లలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు గత 9 years నుంచి. తెలంగాణ జాగృతి వాళ్ళు వెళ్ళి దుబాయ్లో చేయడము, అంటే అవేర్నెస్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తుంటే మన తెలంగాణలో వచ్చేసి అంటే ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు బతకాలి, కాకపోతే ఎంఐఎం ఇచ్చిన 7 సీట్ల కోసం మా బతుకమ్మ తీసిరని చెప్పేసి మేము కొంతమంది హిందువుల వారి RSS దాంట్లో మేము వింటున్నాం. తెలంగాణ రజాకారుల కోసం అది ఊకే చూస్తున్నా కొద్ది రజాకారులది గుర్తుకొస్తుంది అనేది. ఆ సింబాలిక్ మీరు తీసేయండి, మేము సపోర్ట్ చేస్తామని ఒప్పందం అయినట్టుంది. బతుకమ్మని తీసేసినారు. అంటే ఇక్కడ కుల వివక్షత కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి రేపటి నాడు. 100% ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 100%. మొన్నటి వరకేమో ముదిరాజ్ అన్నాడు, బీసీ అన్నాడు, ఇప్పుడు ఎస్సీలోనే మళ్ళీ 2 భాగాలు చేసేస్తుండు. ఒకసారి సపోర్ట్ ఇస్తుండు, ఒకసారి సపోర్ట్ ఇవ్వట్లేదు. వర్గీకరణకు సపోర్ట్ ఇచ్చి కొందరు, నాన్ వర్గీకరణ కొందరు. నల్లపాటిలో వివేక్ గారు మొన్న మీటింగ్ పెట్టారు. అంటే 2 వైపులా లెఫ్ట్ రైట్ సేమ్ గత బాబు గారు చేసిన సమయమే. నేను తెలంగాణ రావాలనుకుంటున్నా వద్దాన్ని 2 కాళ్ళు ఎట్లా పెట్టిండో ఈ వర్గీకరణకు వచ్చేసరికి ఈయన అట్లనే చేస్తుండు. ఒకసారి ABCD వర్గీకరణ ఓకే, ఒకసారి మేము కాదని ఒకటి 2 చేస్తున్నాడు. ఓవరాల్గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన కావచ్చు, ఈ విగ్రహ మార్పు కావచ్చు, ఇవన్నీ? రేవంత్ రెడ్డి ఆయన కల్లో కనుకోలే సీఎం అవుతాను. ఆయన కళని సీఎం అయినాడు కాబట్టి ఇవన్నీ ఎట్లా చేయాలనేది స్టేబుల్ లేదు. ఒక ప్రణాళిక ఉంటే నేను సీఎం అవుతాను గట్టి సంకల్పం ఉండి నేను ఇది చేయాలనుకుంటే ఆయన బడ్జెట్లో ఉంటుంది, ఇక్కడ ఇట్లా పెట్టాలని. అక్కడ ఏం లేదు, ఫ్లూక్లో అంటే వచ్చేసిండు. వ్యతిరేకం ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారం ఏం చేసేసారు అంటే కుటుంబ పాలన అని చెప్పేసి ఊర్లలో కొంచెం విలేజ్లలో కొంచెం దాని ఒక సెంటిమెంట్ పెట్టి గెలిచి లబ్ధి పొంది ఇప్పుడు తెలంగాణ తల్లిలాగా మంచిగా ఉన్న తెలంగాణ తల్లిని బీదరికంగా పెట్టేసి మొత్తం తెలంగాణ బీదరికంలో పట్టేసినాడు.